తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. మన హిందూ సాంప్రదాయంలో ఎన్నో పండుగలు ఉన్నాయి. కాని వాటన్నింటిలో రాత్రికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చే ఒకే ఒక్క పండుగ మహాశివరాత్రి. ప్రతి సంవత్సరం ఈ రోజున మనమందరం ఉపవాసముంటాం. రాత్రంతా నిద్రపోకుండా జాగారం చేస్తాం. గుడికి వెళ్లి అభిషేకం చేస్తాం. కాని అసలు మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటాం? కేవలం దేవుడిమీద భక్తితోనేనా? లేక దీని వెనక ఏదైనా సైన్స్ అంటే విజ్ఞానం దాగి ఉందా? శివలింగం అసలు ఎలా ఆవిర్భవించింది? సముద్రమథనానికి శివరాత్రికి సంబంధమేంటి? ఈరోజు మన వీడియోలో లింగోద్భవం నుండి ఒక సాధారణ వేటగాడి కథ వరకు మహాశివరాత్రి వెనక ఉన్న పురాణ కథలు మరియు వాటి అంతరార్థం గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ విషయాలు ఖచ్చితంగా శివరాత్రి పట్ల మీ దృక్పథాన్ని మారుస్తాయి. పదండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా అసలు శివరాత్రికి మహాశివరాత్రికి తేడా ఏంటి? ప్రతి నెలలో కృష్ణపక్షంలో చతుర్దశి తిథి వస్తుంది. దీనిని మాస శివరాత్రి అంటారు. కాని సంవత్సరానికి ఒక్కసారి మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశిని మాత్రం మహాశివరాత్రి అంటారు. ఎందుకు ఈరోజు అంత ప్రత్యేకం? మన యోగశాస్త్రం మరియు ఖగోళశాస్త్రం అంటే ఎస్ట్రానమీ ప్రకారం ఈ ఒక్క రాత్రి భూమి యొక్క నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉండే ఎనర్జీ లెవెల్స్ లేదా ప్రాణశక్తి సహజంగానే పైకి అంటే అప్వర్డ్ ప్రయాణిస్తుంది. సాధారణంగా మనం పడుకున్నప్పుడు శక్తి నిద్రాణ స్థితిలో ఉంటుంది. కాని ఈ రోజున వెన్నెముకను నిటారుగా ఉంచి నిద్రపోకుండా జాగారం చేయడం వల్ల ఆ శక్తి మన మూలాధార చక్రం నుండి సహస్రారం వరకు ప్రయాణించడానికి ప్రకృతి సహకరిస్తుంది. అందుకే పెద్దలు ఈ రాత్రి పడుకోకూడదు, శివనామస్మరణతో మేల్కో అని చెప్పారు. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, ఇదొక సైన్స్. ఇప్పుడు పురాణాల ప్రకారం చూద్దాం. మహాశివరాత్రి గురించి ప్రధానంగా 3 కథలు ఉన్నాయి. అందులో మొదటిది లింగోద్భవం. ఒకసారి బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి మధ్య ఎవరు గొప్ప అనే వాదన జరిగింది. ఆ సమయంలో వారి మధ్య నుండి ఆద్యాంతాలు లేని అంటే మొదలు మరియు చివర లేని ఒక భారీ అగ్నిస్తంభం పుట్టుకొచ్చింది. ఆ అగ్నిస్తంభం నుండి ఒక శబ్దమొచ్చింది, మీ ఇద్దరిలో ఎవరైతే నా ఆది అంటే మొదలు కాని అంతం కాని కనుక్కుంటారో వారే గొప్ప అని. బ్రహ్మ హంసరూపంలో పైకి వెళ్లాడు, విష్ణువు వరాహ రూపంలో కిందకి వెళ్లాడు. ఎన్ని యుగాలు ప్రయాణించినా ఆ స్తంభం యొక్క చివర ఎవరికీ దొరకలేదు. అప్పుడు వారి అహంకారం తగ్గి ఆ తేజస్సుని ప్రార్థించారు. అప్పుడు పరమశివుడు ఆ అగ్నిస్తంభం నుండి లింగరూపంలో సాక్షాత్కరించిన రోజు అదే ఈ మహాశివరాత్రి. అందుకే ఈ రోజు రాత్రి 12 గంటల సమయంలో అంటే లింగోద్భవ కాలంలో శివాలయానికి వెళ్లి రుద్రాభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యం వస్తుందని చెప్తారు. రెండవ కథ క్షీరసాగర మథనం. దేవతలు రాక్షసులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలుకుతున్నప్పుడు అమృతం కంటే ముందుగా లోకాన్ని నాశనం చేసే భయంకరమైన హాలాహలం అంటే విషం పుట్టింది. ఆ విషం మంటలకి లోకం తల్లడిల్లిపోతుంటే అందరూ వెళ్లి ఆ లయకారుడైన శివుణ్ణి వేడుకున్నారు. అప్పుడు భోలాశంకరుడు ఆ విషాన్ని లోక కళ్యాణం కోసం తాగాడు. కాని అది పొట్టలోకి వెళ్తే లోకాలన్నీ నాశనమవుతాయని పార్వతీదేవి ఆయన గొంతును గట్టిగా పట్టుకుంది. దాంతో ఆ విషం గొంతులోనే ఆగిపోయి శివుడు నీలకంఠుడుగా మారాడు. ఆ విషప్రభావం వల్ల శివుడికి మత్తు రాకుండా ఉండాలని దేవతలంతా ఆ రాత్రంతా ఆయన చుట్టూ చేరి భజనలు చేస్తూ నాట్యం చేస్తూ మేల్కున్నారు. శివుడు లోకాన్ని కాపాడిన ఆ రాత్రినే మనం మహాశివరాత్రిగా జరుపుకుంటూ ఆయనకు తోడుగా జాగారం చేస్తాం. ఇక మూడవ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది మనకి శివపురాణం మరియు గరుడ పురాణంలో కనిపిస్తుంది. ఒకసారి లుబ్ధకుడు అనే ఒక వేటగాడు అడలికి వేటకు వెళ్లాడు. రాత్రైపోయింది, ఏ జంతువు దొరకలేదు. పైగా క్రూరమృగాల నుండి తప్పించుకోవడానికి ఒక మారేడు చెట్టు ఎక్కాడు. చెట్టు కిందన ఒక పులి ఆయన కోసం కాచుకొని ఉంది. నిద్రపోతే కిందన పడిపోతానేమో అనే భయంతో ఆ వేటగాడు కాలక్షేపానికి మారేడు ఆకులను తుంచి కిందకి వేస్తున్నాడు. యాదృచ్ఛికంగా ఆ చెట్టు కింద ఒక శివలింగముంది. ఆ రోజు మహాశివరాత్రి. తెలియకుండానే ఆ వేటగాడు రాత్రంతా ఉపవాసమున్నాడు, జాగారం చేశాడు మరియు శివుడికి ఇష్టమైన బిల్వపత్రాలతో అభిషేకం చేశాడు. తెలియక చేసినా ఆ భక్తికి మెచ్చి ఆ సమయానికి మెచ్చి శివుడు అతనికి మోక్షం ప్రసాదించాడు. దీనిబట్టి మనకేమర్థమవుతుంది అంటే శివుడు భోలాశంకరుడు,
నియమాలు పూజలు కంటే మనసులో ఉన్న శ్రద్ధ ముఖ్యం అని ఈ కథ చెప్తోంది. కొంతమంది పురాణాల ప్రకారం ఇది శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజు అని కూడా అంటారు. ఏది ఏమైనా మహాశివరాత్రి అంటే కేవలం ఉపవాసం ఉండడం మాత్రమే కాదు. పురాణాల ప్రకారం ఇది లోకాన్ని కాపాడిన రోజు, లింగోద్భవకాలం. సైన్స్ ప్రకారం ఇది మనలోని శక్తిని, జ్ఞానాన్ని మేల్కొలిపే అద్భుతమైన సమయం. కాబట్టి ఈ మహాశివరాత్రి రోజు కుదిలితే గుడికి వెళ్ళండి, లేకపోతే ఇంట్లోనే ప్రశాంతంగా కూర్చొని ఓం నమఃశివాయ అంటూ ధ్యానం చెయ్యండి. ఆ పరమశివుని కృప మనందరిమీదా ఉండాలని కోరుకుందాం. ఓం నమఃశివాయ. హర హర మహాదేవ్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.